థాయిలాండ్ బౌద్ధమతం గొప్ప సంప్రదాయంగా వెలిసిల్లే దేశం. థేరవాద శాఖకు చెందిన సన్యాసులు ప్రజల గౌరవానికి, భక్తికి పాత్రులు. ప్రజలు వారికి ఆహారం, కానుకలు సమర్పించి పుణ్యం పొందుతారు. కానీ ఈ గౌరవనీయ సన్యాసులు ఒక మహిళ వలలో చిక్కుకున్నారు. ఏకంగా 11 మంది సీనియర్ సన్యాసులు ఆమె మాయలో పడి సన్యాస ధర్మాన్ని వదిలేశారు. ఈ సంచలన కుంభకోణం థాయిలాండ్లో సంచలనంగా మారింది. విలవన్ ఎంసావత్ అనే ఓ 35 ఏళ్ల మహిళ సన్యాసులను వలలో వేసుకుంది. ఈమెను మిస్ గోల్ఫ్ అని కూడా పిలుస్తారు. ఈమె సన్యాసులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని వారితో ఉన్న సమయాల్లో 80,000కు పైగా ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసింది. ఈ రహస్య రికార్డింగ్లతో వారిని బ్లాక్మెయిల్ చేసి సుమారు 385 మిలియన్ బాట్ అంటే మన కరెన్సీలో దాదాపు 102 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ డబ్బు ప్రజలు ఆలయాలకు సమర్పించిన కానుకల నుంచి వచ్చినవే. ఈ డబ్బును ఆమె ఎక్కువగా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సైట్లలో ఖర్చు చేసిందని పోలీసులు తెలిపారు. జూన్లో బ్యాంకాక్లోని ప్రముఖ వాట్ త్రీ థోట్సా తెప్ ఆలయం అబ్బాట్ ఫ్రాతెప్ వచిరపమోక్ అనూహ్యంగా సన్యాసం వదిలేయడంతో ఈ కుంభకోణం బయటపడింది. పోలీసుల దర్యాప్తులో భాగంగా విలవనింటిని సోదా చేయగా ఆమె ఫోన్లలో సన్యాసులతో సన్నిహిత క్షణాలకు సంబంధించిన 80,000 ఫోటోలు, వీడియోలు బయటపడ్డాయి. థాయ్ సన్యాసులు అంత ఘోరంగా ఎలా మోసపోయారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సాధారణంగా థాయ్లో సన్యాసాశ్రమం స్వీకరించడం చాలా కష్టం. వారికి కఠిన నియమాలుంటాయి. వారంతా ఆడవారికి దూరంగా ఉంటారు. స్త్రీలు సమర్పించే కానుకల్ని కూడా వారు చేతితో తాకరు. 227 కఠిన నియమాలను వారు పాటిస్తారని చెబుతారు. సన్యాసులు సాంప్రదాయకంగా భిక్ష స్వీకరిస్తారు. ప్రజలు అందించే ఆహార నైవేద్యాలే తీసుకుంటారు. వారికి ప్రభుత్వం తరఫున పెన్షన్ కూడా వస్తుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలతో వారు ప్రజల్ని ఆకట్టుకుంటారు. అయితే ఇప్పుడు అక్కడ సీన్ రివర్స్ అయింది. సన్యాసుల్ని చాలామంది అసహించుకుంటున్నారు. బౌద్ధ సన్యాసుల పట్ల గౌరవం సన్నగిల్లిందని అంటున్నారు. వారు చేసిన పనిని అసహించుకుంటున్నారు. ఇటీవల తాము ఆశ్రమాల వైపు వెళ్లడం లేదని చెబుతున్నారు. ఆశ్రమాలకిచ్చేందుకు దాచుకున్న డబ్బుని సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నారు భక్తులు. ఈ ఘటనతో థాయ్ ప్రభుత్వం ఆలయ ఆర్థిక వ్యవహారాలపై నిఘా పెంచింది. కొంతమంది ఈ కుంభకోణాన్ని బౌద్ధ మతంపై దాడిగా చూస్తున్నారు. మరికొంతమంది సన్యాసుల తప్పిదాలు మతాన్ని ప్రభావితం చేయవని అంటున్నారు.